శ్రీరామ్, ఏంటి అర్జెంట్ రమ్మని కబురు పెట్టావు? శిల్ప నన్ను లవ్ చేయనంటుంది. నువ్వు చేయను, దానికంత ఫీల్ అయిపోతావు ఎందుకు? భారతదేశంలో దొక్కతేనా లేడీ? అవును, నాకు నచ్చింది తను ఒక్కతే. చూడు, ఎప్పుడు ఒక్కరినే నమ్ముకోకూడదయ్యా, ఇద్దరు ముగ్గురు ఆల్టర్నేటివ్లు పెట్టుకోవాలి. లేదు, నాకు శిల్పే కావాలి. తను నాకు దక్కాలంటే నువ్వు నాకు చిన్న సహాయం చేయాలి. ఏంటి? తను ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు వెళ్ళి రేప్ అటెంప్ట్ చేయాలి. దాంతో తను రక్షించండి, బచావో, హెల్ప్ మీ అంటూ రైల్వే అనౌన్సర్లు అరుస్తుంది. తుప్పల్లో నెక్కున్న నేను జక్కీ చల్ల జంప్ చేసి సైకిల్ చైన్తో నేను చెడామడా కొట్టి తన్ని సేవ్ చేస్తా. దాంతో తను నన్ను పాటేసుకుంటుంది. బానే ఉంది, కానీ ఇప్పుడు నేను రేప్ చేయడం మొదలెట్టుగానే నా గ్లామర్ చూసి ఇంత మాత్రానికి రేప్ చేయాలా? ఇంటికి పదండి అంటే ఏం కూర్చావురా? లేకపోతే ఏంటయ్యా, ఎప్పుడో చిత్తూరు నాగయ్య హీరోగా చేసిన సినిమాల్లో సీన్లు చెప్తావు, ఇప్పుడు ఆడియన్స్ ట్రెండ్ మారిపోలా, ఇలాంటి సీన్లు రిసీవ్ చేస్తున్నారు. అయితే ఓల్డ్ సీన్ కొంచెం మార్చి కొత్త సీన్లో ట్రై చేద్దామా? యా సీన్ హై. శిల్ప వయ్యరంగా నడువు ఊపుకుంటూ చేతులు బ్యాగ్ తిప్పుకుంటూ ముందుకు వెళుతుంది. నువ్వు వెనక్గా వెళ్ళి తన చేతులను బ్యాగ్ లాగేసుకుని అశ్విని నా చెప్పు అన్నయ్యలాగా ముందుకు దూసుకెళ్తుంటావు. నేను పీటీ ఉషా బ్రదర్ లాగా నిన్ను ఓవర్టేక్ చేసి పట్టుకుని చెడమడ కొట్టేస్తాను. అంటే సినిమా అన్న ఎరగొట్టడం కామన్ అన్నమాట. నేను నిజంగా కొట్టను, డిస్కు డిస్కు అని కొట్టినట్టే నటిస్తాను. చూడు, చీప్ గా హ్యాండ్ బ్యాగులు గోను సంచులు కొట్టేసే రేంజ్ కాదు నాది. ఐఎమ్ సారీ. 4 రోజులు ఒకే షెడ్ లో ఒకే బెడ్ లో కలిసి మెలిసి బతికామి. ఈ తమ్ముడి కోసం ఒక చిన్న హ్యాండ్ బ్యాగ్ కొట్టలేవా అన్నయ్య? నువ్వే నా అన్నయ్యవని మనసా వాచా నమ్మానే. నేనే నీ తమ్ముండని మరిచిపోయానే. యాదో బారాత్ అట్టు పడుకుంటూ ఆయింట్మెంట్ లేని టైంలో సెంటిమెంట్ తో కొట్టావే. చెప్పు, ఈ అన్నయ్య ఈ తమ్ముడు కోసం ఏమైనా చేస్తాడు. ఎక్కడుందో అమ్మాయి చెప్పు. అది సినిమా పేరు కదా. సినిమా పేరు కాదు. నా బ్యాగ్ కొట్టేసి పారిపోతున్న దొంగని ఇప్పుడు వెళ్ళి పట్టుకుంటా. ఈ రోజు నా చేతిలో అయిపోయావు. వస్తున్నా. అగో అగో, ఆగనా? కొంచెం ముందుకెళ్ళి. అలాగే కొంచెం ముందుకు. అగో పట్టుకో దొంగ దొంగ దొంగ. అగో అగో దొంగ దొంగ. అగో నీ బ్రదర్ వీడు? అబ్బాయి, వాడు ఎవడో నాకు తెలియదు. వాడిని ఎప్పుడు చూడను కూడా చూడలేదు. ఆ బ్యాగ్ ఇవ్వండి. ఈసారి నువ్వు పట్టుకుపోతావండి? కాదు సార్, ఆ బ్యాగ్ ఆవిడకి ఇద్దామని. ఆ మాత్రం ఎలా అంటే ఇదిగో పాప, ప్లాన్ ఒకటిది, ప్రాఫిట్ మరొకటిది. పదండి, తీసుకెళ్లి పోలీసులకు అప్పచెప్తాం. పోలీసులు దాకా ఎందుకు, మనమే కాళ్ళు చేతులు విరిచేస్తాం. వద్దండి, చచ్చేలా ఉన్నాడు, వదిలేయండి. వీడు సపోర్ట్ చేస్తున్నామంటే నీకేమన్నా వాటా ఉందా? అబ్బే, వీడికి నాకు ఎలాంటి సంబంధం లేదు. కావాలంటే చూడు, నేను ఎలా కొడతాను. ఇంకా కొడితే చచ్చేలా ఉన్నాడు. మా శిల్ప చెప్పింది కాబట్టి నేను వదిలేస్తున్నాను. మీరు వెళ్ళపండి. అన్నయ్య, నువ్వా? బాగానే గుర్తుపెట్టావు తమ్ముడు. మళ్ళీ జన్మలో నేను ఇలా చూస్తాను అనుకోలేదు. చూడకూడదు అనుకునే ఆయన అంతమందిని అరేంజ్ చేశావు. వాళ్ళెవరో నాకు తెలియదు. మ్యాట్నీ జనం అనుకుంటాను. వాళ్ళు కొట్టిన దెబ్బలు నా ఒంటిగా తగిలాయి, కానీ నువ్వు కొట్టిన దెబ్బలు నా గుండెకి తగిలాయి. అట్నుంచట్టు ఆత్మహత్య చేసుకుందామని హుస్సేన్ దాకా వెళ్ళాను. మరి వెనక్కి ఎందుకు వచ్చేసావు? బుద్ధుడు బొమ్మ డ్యామేజ్ అవుతానే ఇంత గట్టిగా కొట్టారంటయ్యా బాబు. సారీ బ్రదర్. అమ్మో సారీ ఎందుకయ్యా? కాస్త అధిక మొత్తంలో డబ్బులు ఇస్తే హాస్పిటల్లో జాయిన్ అవుతా. అలాగే, ఇదిగో తీసుకో. ఇది అధిక మొత్తమా? నా దగ్గర అంతే ఉంది. పోనీ కారో టీవో ఫ్రిజో గోల్డ్ లో ఉంటే పడే, క్యాష్ చేసుకుంటా. సరే, ఇదిగో ఈ ఉంగరం ఉంది, తీసుకో. గోల్డ్ గా ఉంది? రోల్డ్ గోల్డా? కాదు, ప్యూర్ గోల్డ్. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నారుగా, ఆ టైప్ రింగ్ ఇది. మా తరతరాలుగా వస్తుంది. ఎవరన్నా చూస్తారు, తీసుకెళ్ళి. ఓకే, వెళ్తాం. మాకేంటి, బ్రహ్మాండంగా వెళ్తాం. రాజాలో వెళ్తాం. హలో సెట్. ఏమిటి కేటు? ఇదిగో ఈ ఉంగరానికి ఎంత వస్తా చూడు. 600 ఇస్తా. 600 ఏంటయా?
6,000 చేస్తుంది అది. ఆ ముక్క మేం చెప్పాలి. అంటే అమ్మేటప్పుడు మీరే చెప్పి కొనేటప్పుడు మీరే చెప్తే మేం చెప్పేటప్పుడు కొన్నదానికి నువ్వు చెప్పొచ్చు, కొట్టుకొచ్చిన దానికి నువ్వు చెప్పకూడదు. ఇది కొట్టుకొచ్చిన ఉంగరం కాదయ్యా, మా వంశ పారపర్యంగా వస్తున్న ఉంగరం. 3-in-1 రింగ్ అది. చూడు. 3-in-1 ఉంగరమా? అవునయ్యా, 3-in-1. 1 2 3. చూడు. సేమ్ రింగ్. అయితే ఇతనే నా అల్లుడై ఉంటాడు. పాపం ఇంట్లోంచి పారిపోయి వచ్చాడుగా, డబ్బులు అయిపోయి ఉంటాయి, అందుకే ఈ రింగ్ అమ్ముకుంటున్నాడు. ఎంత వస్తా చూడు. దొరికావు దొంగ. మీరెవరు సార్? నా గురించి మీకెలా తెలుసు? నాకంతా తెలుసు. నాన్నేదో అన్నాడని ఇల్లు తెలిసి వచ్చేస్తావా? నాన్న ఏంటి ఇల్లేంటి? మా నాన్న ఎప్పుడో చచ్చిపోయాడు. అల్లుడు! అల్లుడా? ఎంత కోపం ఉంటే మాత్రం బతుకున్న నాన్నని చచ్చిపోయాడంటావా? నీకు ఇంటికి వెళ్ళడానికి ఇష్టం లేకపోతే, మీ నాన్నంటే ఇష్టం లేకపోతే మా ఇంటికి వెళ్తారండి. పోలీస్ స్టేషన్ గా? పోలీస్ స్టేషన్ ఏంటి? ఓహో, అత్తారింటిని పోలీస్ స్టేషన్ అంటారు కదా, ఆ టైప్ లో అన్నారన్నమాట. అల్లుడు గారు మంచి చిలిపి. రండి 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 రండి. ఓకే ఓకే. ఇదేనా మన చెల్లు? చెల్లేంటి? అదే ఇల్లు పోయి చెల్లన్నానులేండి. ఎలా ఉంది మన ప్యాలెస్? ధనలక్ష్మి సిల్క్ ప్యాలెస్ లో ఉంది. అల్లుడు గారు, అల్లుడు గారు. ఎవరి స్పీడ్ బ్రేకర్? మీ అమ్మాయా? అదే కాదు. మరి మీ డాటరా? ఈ అమ్మాయి నా పర్సనల్ సెక్రటరీ. ఈ వయసులో మీకు ఈ వయసు పర్సనల్ సెక్రటరీ ఎందుకు? ఇక నుంచి నేను ఉంచుకుంటా పర్సనల్ సెక్రటరీగా. అదే ఈ అమ్మాయి ఎందుకండి? వాళ్ళిద్దరు ఉంచుకోండి, మంచి వర్కర్స్. ఏంటయ్యా, నేను ఎవరో తెలిసిపోయినట్టు అలా చూస్తారంటే? మిమ్మల్ని ఎక్కడో చూసాం. నెగటివ్ వస్తుంది, ప్రింట్ రావట్లేదు. నాకు కొంత ప్రింట్ వచ్చి ఏమొచ్చింది? ఏదో స్టేషన్ లో చూసాం. అంటే బహుశా టీవీ స్టేషన్ లో చూస్తుంటారు. ఆ మధ్య నేను స్టార్ టీవీకి ఇంటర్వ్యూ ఇవ్వడానికి వెళ్ళాను అనమాట. టీవీ స్టేషన్ కాదయ్యా. అంటే రైల్వే స్టేషన్ లో చూస్తుంటారు. ఆ మధ్య రైల్వే మినిస్టర్ గారు వచ్చి ఒకటే బతిలాడితే రైల్లో రిబ్బన్ కట్టింగ్ వెళ్ళాను. అక్కడ కాదు, ఆ. ఏదో పోలీస్ స్టేషన్ లో చూసాం. యు ఆర్ 100% రైట్. ఏం లేదు అంకుల్, ఆ మధ్య లాకప్ లో ఒక ఎస్ఐని హత్య చేస్తే ఆ ఇష్యూలో డిఎస్పీకి బెయిల్ ఇవ్వడానికి వెళ్ళాను అనమాట. ఎస్ఐని లాకప్ హత్య చేశారా? కలికాలం. లేదు, చలికాలం హత్య చేశారు. ఇప్పుడు ఫుల్ పిక్చర్ వచ్చేసింది. ఏంట్రా? ఇతన్ని కటకటాల వెనక చూసాం. కరెక్ట్. మీరు లోపల నుంచి చూస్తుంటారు, కటకటాలకి అటు నుంచి చూసినా ఇటు నుంచి చూసినా ఎఫెక్ట్ ఒకటే. మరే అది కాదయ్యా, మిమ్మల్ని పోలీసులు తోసుకెళ్తున్నట్టు. దోసుకెళ్తున్నట్టు కాదయ్యా, తీసుకొస్తున్నట్టు. పబ్లిక్ ఫిగర్ కదా, ఎప్పుడు 10 మంది పోలీసులు చుట్టూ ఉంటారు. సెక్యూరిటీ. మరి సెక్యూరిటీ అయితే మీ జీతం ఎంత? 500 రోజుకా? కాదు, 31 రోజులకి. వాట్? నీ జీతం ఎంత? 450. 450. ఆఫ్టర్ ఆల్ నేను టిఫిన్ చేస్తే టిప్ ఇస్తాను 1000 రూపాయలు. అంకుల్, ఈ నెల నుంచి ఈ అమ్మాయికి నెలకు 15,000, వీళ్ళిద్దరికి 15,000 జీతం ఇవ్వు. మరి అంతా. ఎస్. 500తోనే బతకడం చాలా కష్టంగా ఉంది సార్. మరీ 10,000 అయితే ఎలా సార్? లెక్కల్లో వీక్? కొంచెం వీకేనండి. కొంచెం వీక్ కాదు, కిలోమీటర్ వీక్. టబటల్లారా, 10,000 అంటే 500 కంటే 20 రెట్లు ఎక్కువ. నిజమేనా అండి? అయితే థ్యాంక్స్ అండి. ఇక నుంచి ఇక్కడ చూసాం అక్కడ చూసామంటూ నెగిటివ్ డెవలప్ చేయొద్దు. అయితే మీరు లోతుకెళ్ళొద్దు. 1,00,000 రూపాయలు చేస్తా జీతం. అయ్యి బాబు వద్దండి, పిల్లలు కలవడం బతకలేమండి. అలా రండి, దారికి వెళ్ళండి. అంకుల్, హూ ఇస్ హీ? హూ ఈజ్ హియర్? నేను ఎవరో నీకు తెలియదా? నువ్వెవరో తెలియడానికి నువ్వేమన్నా సీఎం వా పిఎం వా? వీడెవడండి బాబు? సింకర కింకర సుంకర సింకర కింకర బొంపర బొంపర సింకర నాకు. అంకుల్ చూడు, విన్నాను కొంకటి భాష తిడుతున్నాడు. ఏ డ్రైవర్, ఆయన ఎవరనుకుంటావు? మా అల్లుడు గారు. ఓ, అల్లుడు గారు అంటే తెలీదా? ఇంగ్లీష్ లో సనిల్లా అంటారు, తమిళ్లో మాప్పళ అంటారు, హిందీలో దామాద్ అంటారు. అమ్మో అమ్మో, మా అల్లుడు గారికి ఎన్ని భాషలు వచ్చో. ఈ దొంగ మొహం గాడు. అంకుల్, ఆఫ్టర్ ఆల్ ఒక డ్రైవర్ గాడు మీ ఫేస్ మీదే నా ఫేస్ అవమానిస్తుంటే నేను ఎలా ఫేస్ చేయగలను? నో, ఇంపాసిబుల్. నేను ఇక్కడ ఒక క్షణం కూడా ఉండను. నేను ఇమీడియట్ గా వాకౌట్ చేస్తా. అల్లుడు గారు, ఇదిగో డ్రైవర్, ఆయన ఎవరనుకుంటావు? మా అమ్మాయి కాబోయే మొగుడు, ఈ ఆస్తి మొత్తానికి వారసుడు. ఇంకొక మాట అన్నావో నువ్వు వాకౌట్ అయిపోవాల్సి వస్తుంది. మైండ్ ఇట్. మీరు రండి అల్లుడు గారు, రండి రండి. అమ్మా, ఎవరు వచ్చారు చూడు. ఏమయ్యా,
ఇంట్లో గ్యాస్ సిలిండర్ అయిపోయిందని మొన్ననగా ఫోన్ చేస్తే ఇప్పుడు రావడం. గ్యాస్ సిలిండరా అంటే మీ కంటికి నేను గ్యాస్ సిలిండర్ సప్లై చేసేవాళ్ళు కనిపిస్తున్నానా? అంకుల్ నేను వాకౌట్ చేస్తా. అల్లుడు గారు వద్దు. అమ్మా, ఆయన ఎవరనుకుంటున్నావు? నీ కాబోయే భర్త. వాట్? వీడు నా భర్త? అమ్మో, కాబోయే భర్తను పట్టుకుని వాడు వీడు అనకూడదమ్మా, కళ్ళు పోతాయి. కళ్ళు కాదు, కోట్లు పోతాయి. కరెక్ట్. అమ్మా, అల్లుడు గారి పర్సనాలిటీ ఎలా ఉంది? పరుసులు కొట్టే దొంగ మొహల్లా ఉంది. కరెక్ట్ గా చెప్పారు. మీ అమ్మాయికి వీడు అస్సలు సూట్ అవ్వడు. నువ్వు ఉండవా? సరిగ్గా చూసి చెప్పమ్మా. నాకు నచ్చలేదు. అంటే 10% కూడా నచ్చలేదా? 1% కూడా నచ్చలేదు. అంటే అమ్మా